నేను మా బాయ్ కాడికి వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేతా యాదవ్ వ్లాగ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, నేను ఇలా మా బాయ్ కాడికి ఎందుకు వచ్చినా అంటే ఉత్తిగానే మా ఆయనతో తిరగనికి వచ్చిన. అట్లనే షేన్ చూడొచ్చు అని వచ్చిన అనమాట. ఎట్లా బయటికి ఎక్కడ తీసుకోవడు, కనీసం మీ బాయ్ కన్నా తిరుగుదామని వచ్చిన అనమాట. చూడురి, మా పొలం అయితే ఎంత మంచిగా అయింది. నాటేసినప్పుడు చూసిరు కదా, నాటేసిన వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూడకపోతే చూడండి. సో మంచిగా అయింది అనమాట పొలము. సరే బాయన్నో బాగానే ఉంది, ఈ అడవులకి ఎందుకు పోతున్నావు అనుకుంటారా? చెప్తా. ఇగో నేను మా ఆయన ఇద్దరం కలిసి మా బావయ్య బర్రెలు కంచెల కొట్టొచ్చిరంట. సో కంచెలకెంచి బర్రెను కొట్టుకోవడానికి పోతున్నాం. అసలు నేను ఊరికెందుకు వచ్చినో తెలుసా? ఇక పెద్దరామాస వస్తుంది కదా, మా మామకైతే బియ్యం ఇవ్వాలన్నట్టు. సో బియ్యం ఇవ్వాలంటే ఇల్లు కడగాలి కదా, అందుకని చెప్పేసి ఊర్లో ఉన్న ఇల్లు కడగనికి వచ్చిన అనమాట. అసలు అనుకోవాలన్నమాట ఇవాళ వస్తా అని. ఫోన్ చేసి ఊరుకోదాము, ఇల్లు కడిగేసి వద్దాము, పెద్దరామాసకి నాయనకు బియ్యం ఇవ్వాలి కదా అంటే సరే వస్తా అని చెప్పిన. కాకపోతే ఒక షరతు పెట్టిన అనమాట. నన్ను బాయికాడికి తీసుకుపోతా అంటే వస్తా అని చెప్పిన. సరే తీసుకుపోతా అన్నాడు. అట్లనే చిప్పలకాయలు కూడా తెంపుకొద్దాం తీయననేసి అన్నాడు అనమాట. సో ఆ చిప్పలకాయలే దోలాడుతుండో, కానీ అక్కడ ఒక్కటి కూడా లేదనమాట. అయినాయి, కాకపోతే ఎర్రగా కాలేదు. అయితే ఇల్లు కడిగేటప్పుడు కూడా హెల్ప్ చేసిండు అనమాట. నేనేమో సర్పదంతా వేసి మంచిగా ఇల్లంతా కడుక్కొని చిపురు కట్టతో రాసుకుంటూ వచ్చేసిన. అయితే కడిగేటప్పుడు ఏం చేసిందంటే పైప్ వేసి నీళ్ళు పట్టిండు అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే పోయినా కదా, బకెట్తో పోసుకొని కడగాలంటే చాలా టైం పడుతుండే. ఇంకా ఆయన పైప్ పెట్టిండు కదా, ఇంకా జల్దీ అయిపోయింది. ముందు పోగానే ఇంట్లో అవన్నీ ఊకేసి దులిపిన కడుక్కొచ్చేసిన అనమాట. కడుగొచ్చి ఇంకా ఆయన హెల్ప్ చేసిండు వాటర్ వేయడం అట్లా. సో తొందరగా అయిపోయింది అనమాట. ఇంట్లో బయట కడిగేసి వచ్చేసినాము. ఇంకా మేము వద్దాము అనేసరికి ఫుల్ వాన పడుతుంది అనమాట. ఇంకా కొద్దిసేపు ఒక గంట సేపు వాన పడ్డది. సో ఇంట్లోనే ఉన్నాము. ఇంకా తర్వాత ఇట్లా వచ్చినాం అనమాట బయటికి. ఆ బర్రెలు అన్నీ అందులోకించి పోతాయి అనమాట. దానికించి చిన్న దారి ఉంది, ఆ చెట్లకించి ఆ రాళ్ళకించి రప్పలకించి పోతున్నాము. నిజంగా నాకు ఇట్లాంటి ప్లేస్లలో తిరగాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మా ఆయనతో అదే చెప్తున్నా, అబ్బా నాకు కూడా బర్రె తీసుకురా, మంచిగా కాసుకుందాం ఇద్దరం అని చెప్తే ఇంటలేడు. ఇంత పెద్ద చదువులు చదివినా సరే ఈ బర్రెలలో ఉన్న లాభము టెన్షన్ ఫ్రీ ఏడలేదనమాట. ఎందుకంటే నేను 1 year టీచర్ జాబ్ చేసిన కదా, అబ్బో టెన్షన్, అసలు ఆ టెన్షన్లు. స్కూల్కి తొందరగా పోవాలి, పిల్లలను తయారు చేయాలి, మళ్ళీ అదే టైంకి పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంట్లో పని చేయాలి. అబ్బో అసలు టైమే ఉండదు కదా ఇంట్లో పని కూడా. ఏమన్నా అంటే పేపర్ కరెక్షన్లు, ఇంకేమో రిపోర్ట్లు రాయడం, అవన్నీ ఇంటికి వచ్చి కూడా చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడన్నా వానలవాడు స్కూల్లో హాలిడే ఇచ్చినా సరే మాకు ఆన్లైన్ క్లాసులు పెట్టేది. ఓర్ బాబు ఇది నేను చేయలేనురా బాబు అని చెప్పేసి సంవత్సరం చేసిన. బిఈడికి తగ్గట్టు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా, ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఇక అంతే, అప్పటికి స్టాప్ చేసేసిన. ఇక నేను లేకపోతే పిల్లలు ఆగమాగం అవుతుర్రు. ఇక నా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదనిపించింది, మొత్తం పని చేసుకున్నాబా. ఇక నా పిల్లలు పెద్దగా అయినాక ఏదైనా దోలాడుకోవాలి. నాకు మంచిగా మీరు అందరు సపోర్ట్ చేస్తే ఈ యూట్యూబే నా జాబ్ అవుతుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. నేనేమో వెనకాల ఎందుకు పోతున్నా తెలుసా? వీడియోలు తీసుకొనికైనా పోతున్నా. ముందడంగా పోయినా అనుకో కింద వాడే అని తిడుతున్నాడు. ఎట్లా నన్ను చేసినతో ఒక 2-3 రీల్స్ అయితే తీయాలని ఫిక్స్ అయిపోయినా. మరి ఎట్లయితుందో ఏమవుతుందో అనుకున్నా, కానీ సక్సెస్ఫుల్ అయింది. చిన్న షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేసిన, అవి కూడా చూడుర్రి, లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చినాక అసలు ట్విస్ట్ అనమాట. అది కంచె కొన్నారనమాట మా బావోళ్ళు. బర్రెలన్నీ మొత్తం అందులో కొట్టిరనమాట. సో అవి మా ఆయన అందులో కొయ్యి కొట్టుకరాలే, అవి పిలవంగానే ఉరికొస్తున్నాయి మంచిగా. చూడండి, మీకు కూడా వినిపిస్తా. ఫ్రెండ్స్ చూసిరా పక్షులు ఎట్లా అరుస్తున్నాయి, ఎంత మంచిగా ఉంది కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తము మంచిగా నెమళ్ళు తిరుగుతాయి అన్నమాట. నేను అనుకున్నా దగ్గరగా కనిపిస్తాయేమో అని, కానీ కనిపించలే. ఒక తాను 2-3 కనిపించినాయి. మమ్మల్ని చూసి లోపల కురికి దాచుకున్నాయి. ఇగో ఈడ చూడుర్రి, ఈ బర్రెలను వీడియో తీస్తుంటే అవి ఎట్లా చూస్తున్నాయి తెలుసా? నాకైతే మస్తు భయమైంది మీది కురికొసేమని, అందుకే చేతిలో కట్ట పట్టుకున్నా ఎమ్మడే. ఇగో ఈడ 2 దూడలు ఉన్నాయి చూసిరా, ఇంకా అవైతే మంచిగా స్టిల్ ఇస్తుంటాయి అనమాట. చూడుర్రి ఇక్కడనే చూస్తున్నాయి అనమాట, నేను వీడియో తీస్తున్నాను.
నన్నే చూస్తున్నాయి, కొత్తగా కనిపిస్తుంది, ఎవరబ్బా ఏమో అనుకుంటున్నారో ఏమో. ఇక అవి నన్నే చూస్తుంటే భయమైంది. నేనే బాయ్, ఇక ఓర్రి మీరేం కాదు వెనుక నేను వస్తా అని చెప్పిన. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఆవుదూడు ఒకటి అనమాట. సో ఎట్లా చూస్తుంది అనుకున్నావు, నాకైతే ఎప్పుడొచ్చి పొడుస్తుందో అని భయమైంది. ఇంకొకటి ఏంటంటే నేను రెడ్ కలర్ది స్కార్ఫ్ వేసుకున్నాను అనమాట. ఆవులకి రెడ్ కలర్ అంటే పడదు కదా, అంటే సినిమాలలో చూపిస్తారు, నిజమో కాదో నాకు తెలియదు. సో మస్తు భయమైంది. ఇక్కడ చూడుర్రి మా ఆయన నెమలి అవాడు నెమలి నిలబడ్డ చూడు అని చూపించిండు. నేనైతే వీడియో తీసుకున్నా, మీకు కనిపించిందా? కనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వచ్చిన దారిపోతే మేము పోతున్నాం అనమాట. సో ఈడ చిప్పలకాయలు తెంపుకుందామని వచ్చినాం కదా, చిప్పలకాయలు నిండా నీళ్లు ఉన్నాయి అనమాట. అంటే చెట్ల నిండా నీళ్ళు అయినాయి, బాగా వర్షం పడ్డాయి, తెంపితే తడుస్తావు అని చెప్పిండు మా ఆయన. ఇక అట్లో ఇట్లో ఒక్క కాయ అన్న తెంపుకుంటా అని ఇక ఇదైతే తెంపుకున్నా, ఒక్కటే దొరికింది. అమ్మో జర్రు ఉంటే కింద పడుతుంటి. మా ఆయన అంటేనే ఉండు పడతావు అని. అయినా జాగ్రత్తగానే నడిచిన, ఆడ చిన్న గుంతుంది చూసుకోలే, జర్ర అయితే పడుతుంటి. ఇంకా వాళ్ళే నయ్యం. ఇక మా ఆయన బర్రకి నీళ్ళు తాపుతుండే అనమాట. ఇక నీళ్ళు తాపుతుంటే ఎందుకులే అని నేను ఇక్కడ నిల్చున్నా. బర్ర నీళ్ళు తాగుతుంటే మంచిగా ఉంటుంది, వీడియో తీసుకుందిరా అని పిలిచిండు. అబ్బా మా ఆయన ఇంత మంచోడో బంగారం అనుకుంటా పోయి ఇంకా వీడియో అయితే తీసుకున్నా. చూడురి బర్ర ఎట్లా నీళ్ళు తాగుతున్నాయో. నేనైతే ఎప్పుడు చూడలే, నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ ఇట్లా చూస్తుంటే. ఇంకా ఈ బండి ఉంది కదా, ఈ బండ మీద ఏంటంటే బాయికాడ పండిన వడ్లు కానీ జొన్నలు కానీ తెచ్చి ఈ బండ మీద ఎండపోస్తారనమాట. ఈ బండ మీద ఎండపోస్తే ఏంటంటే తొందరగా ఎండుతాయి అనమాట. మంచిగా బండకి ఎండ ఎక్కువ తాగుతుంది కదా, వడ్లు అనేవి మంచిగా ఎండుతాయి అనమాట. నా పెళ్ళైన కొత్తలో జొన్నలు ఎండపోసిరు. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టినా అనమాట, వడ్లు ఎండపోసినప్పుడు కూడా ఇలా వడ్లు ఎండపోసిరు అనమాట. సో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మా ఆయన ఏమన్నాడు అంటే, మా ఆయన ఎట్లా అంటాడో అట్లా చూపిస్తా. ఈయన గుసవే కదా, వానొస్తాటుంది, దొడ్డికాడ కూర్చో నేను పోయి బర్ర కొట్టుకొస్తా అని చెప్పిండు. కానీ నేనేమో అట్లా మంచిగా వెళ్తే నేచర్లో ఒక 2-3 వీడియోలు అయినా మా ఆయనతో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వచ్చేసిన అనమాట. ఆవు దూడ రెండు చక్కగా పోయేట్టు పోకుండా మా చేనులో కోతున్నాయి. ఇంకా ఇక్కడ చేను ఉందన్నమాట, సో వరిచేను, అందులో కోతున్నాయి. అందులో కోతుంటే ఇంకా ఉరికి కొట్టిండు అనమాట. అంటే కొట్టడం అంటే వాటిని కొట్టలేదు, అల్లిచ్చిండు ఇక్కడ సైడు. ఇంకా మళ్ళీ బాట పొంటి పోతున్నాయి. ఇగో ఈడైతే మా ఊరోళ్ళు, ఇంకా మా అక్కలు కూడా ఉన్నారనమాట ఇంట్లోనే. వాళ్ళు ఏమంటున్నారంటే నన్ను ఇప్పుడే యాద్ చేసుకున్నారంట. అయితే చెవు పట్టుకో, ఇప్పుడే యాద్ చేసుకుంటున్నాం, మేము అంటున్నాం, నువ్వు అట్లకించి వస్తున్నావు అని చెప్తుర్రు. ఇగో హాయ్ చెప్పుర్రు, వీడియో తీస్తున్నా అంటే చూడండి మా అక్కలు అయితే హాయ్ చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే, నేను సోలాపురం పోయిన సాంగ్ మా ఆయనతో కలిసి చేసిన. అయితే ఆ రోజు ఓరినాట్ వేస్తున్నాం అనమాట. లేట్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తుంటే మా ఆయన నెత్తిలో కొట్టిండు. నేను దాన్ని అట్లే అప్లోడ్ చేసేసిన. అయితే వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నారంట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు చాలామంది. ఒకరిద్దరు నెగిటివ్గా అనుకున్నా నాకు ఇంకా అసలు అవి గుర్తుకు రావట్లేదు అనమాట. నా గురించి మంచిగా మాట్లాడేటోళ్ళే నేను గుర్తుపెట్టుకుంటా. ఇక బర్ర అయితే కొట్టుకొచ్చినాము, బర్రెలన్నీ కట్టేసిన తర్వాత ఇక పాలు వెండుతున్నాడు అనమాట. మా బావ ఊరికేంటంట, ఆ విషయం నాకు తెలియదు, తర్వాత చెప్పిండు అనమాట. ఇంకా పాలైతే పిండేసిండు అనమాట. ఇంకా స్క్రీన్ పైన ఫొటోస్ ఇస్తా చూడండి, అవి కూడా మా ఆయననే తీసిండు అనమాట. దున్నపోతుని పట్టుకొని దిగిన, ఎట్లున్నాయి కామెంట్ చేయండి. ఇంకా పాలన్నీ విండేసిండు అనమాట. పిండేసిన తర్వాత అయితే నేను కూడా పాలు విండుతా బావ, ఒకసారి పిండిపియవా, నాకు చూపియవా అని చెప్పేసి అడిగిన అనమాట. ఏదో అట్లా అడిగినా పిండిపిస్తాడో లేదో అనుకున్నా, కానీ పిండుకుంటా బర్రెకి దాన పెట్టేసిండు. ఇంకా సగం పిండింది అనమాట. లాస్ట్ మూమెంట్లో పిండుతాను కదా, పిండుద్దాను అంటే అయితే వీడియో తీస్తావా అని చెప్పేసి అడిగిన అనమాట. సో వీడియో కూడా తీస్తుండు, ఆయననే వీడియో తీసిండు. ఇది నిజం చెప్పాలంటే ఇది నా కళ కూడా, నేను మనసులో అనుకుంటున్నా ఒక్కసారైనా నా వీడియో తీస్తాడా అని, కానీ ఇట్లా తీస్తాడని అస్సలు అనుకోలే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీడియో తీస్తాడు అని చెప్పేసి అనమాట. సో చూడండి ఎంత బాగా వీడియో తీస్తున్నాడు, నాకైతే మస్తు మంచిగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఈ మూమెంట్ నేను ఇంటికి వచ్చిన దాకా నాకు గుర్తొస్తూనే ఉంది. నాకు నేనే ఒక్కదాన్నే ఫుల్ నవ్వుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మేము వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, అసలు ఆ వర్షంలో కూడా నాకేం తెలుస్తలేదు, అంత హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత దాని అయిపోయింది, బర్రె అంత అంటే వచ్చేసిన. ఇంకా నిజంగా ఈ వీడియో మా ఆయన మొత్తం చూసాడు, అందుకే మళ్ళీ అందుకే థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్గా చెప్పాలంటే కొంచెం సిగ్గు అవుతుంది, అందుకే. ఇంకా మా బాయికాడ పొప్పటి చెట్టు, చింత చెట్టు, అట్లే మునగ చెట్టు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మా బావ వచ్చేసిండు అనమాట. ఇంకా మా బావ రాగానే ఇంకా మాకు లేట్ అవుతుంది, ఆల్రెడీ వర్షం పడుతుందని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసినాము. ఇది మా ఊర్లో ఇల్లు అనమాట మాది. అంటే మేము ఇక్కడ సిటీ రాకముందుకు ఇళ్ళనే ఉండే. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కొంచెం రూములు చిన్న ఉంటాయి.
ఇక్కడ ఊర్లో మంచిగా పెద్దగా ఉంటాయి అన్నమాట, రూమ్లు కానీ ఇల్లు కానీ పెద్దగా ఉంటుంది. ఇంటికైతే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇందులో నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చిన. సో నా హ్యాండ్ బ్యాగ్ గిట్ట తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకొని ముందే వర్షం వస్తుంది కదా, ఏదైనా కవర్ బోర్ చూద్దామని కవర్ చూసుకొని, చూడండి నేను కవర్ ఎట్లా కట్టుకున్నా, కవర్ కట్టుకొని ఇంకే మొత్తం ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాము. మేము వస్తున్నంతసేపు ఫుల్ వర్షం అనమాట, మొత్తం తడుచుకుంటూ వచ్చిన. నన్ను చూసి మా కన్నగాడైతే ఫుల్ నవ్వుతున్నాడు, మొత్తం తడిచిపోయాను అనమాట. మొత్తం నానింగ్ నువ్వు డ్రెస్ అనేది చేంజ్ చేయాలి. ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది, నచ్చిందా? నాకైతే ఫుల్ నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.